హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. సో ఇక్కడ తెలుగులో మీకు అంత క్లోజ్ ఉండి నాకు కావాలి అని చెప్పి అడిగే వాళ్ళంటే ఎవరంటారు? అంటే బోయపాటి గారా, లేదు అంటే కనుక ఇంకే మిగతా డైరెక్టర్స్ చాలామంది మీరు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికైనా ఇదే ప్రాబ్లం ఏంటంటే, అయితే అసలు టోటల్ కొత్తగా ఉండాలి, ఎవరికి తెలియని మనిషి అయి ఉండాలి, లేదా అసలు ఒక ఫుల్ ఒక దూసుకెళ్ళిపోతున్న క్యారెక్టర్ యాక్టర్ అయి ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం మనం. ఈ ఈ ఈ మధ్యలో ఈ పొజిషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పొజిషన్. యాక్చువల్లీ ఏంటంటే అందరికీ తెలుసు, ప్రూవ్డ్ యాక్టర్, ప్రూవ్డ్, అందరికీ తెలుసు ఏం చేస్తాడు, ఎంత చేయగలడో ఏంటో అందరికీ తెలుసు. అలా అని చెప్పి విపరీతమైన బిజీ ఇది కాదు. వెళ్ళి సరే అడుగుదాం, వెళ్ళి అంటే మీరు కూడా రావడం ఏంటండి, ఆఫీస్కి రావడం ఏంటి, మీరు కూడా అడగడం ఏంటండి, ఇలా ఇలా వస్తాయి రెస్పాన్స్లు. అడగకపోతే ఎవరు, ఇలా ఉంటుంది. మీరేంటి రావడం అంటారు, బట్ వెళ్తేనేమో మీరు వెళ్ళకపోతే మర్చిపో, అరే రే కలవాల్సింది సమీర్ అంటారు. కలిస్తే ఒకలా ఉంటుంది, కలవకపోతే ఇంకొకలా ఉంటుంది. అదే అదే అలా ఉంటాయి. సో బాపు గారితో మీరు యాక్ట్ చేశారు. సో లెజెండరీ డైరెక్టర్. సో అక్కడ ఏదో చిన్న నేను విన్నాను, ఒక బ్యాక్ స్టోరీ విన్నాను. అక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఎవరో సంథింగ్ టైం సరిగ్గా చెప్పకపోవడం వల్ల బాలకృష్ణ గారి మీది టైం ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అమ్మో, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను నేను. ఓకే, చాలా సార్లు చెప్పాను. అది మళ్ళీ చెప్తే బోర్ కొడతారు, తిడతారు తిట్టలేను. అంటే బాపు గారు అనగానే మాకు డెఫినెట్గా ఇదనేది గుర్తొచ్చు. ఏం లేదండి, బాపు గారు టైమింగ్ కదా, టైమింగ్ అంటే టైమింగ్, ప్లస్ బాలకృష్ణ గారు కూడా పక్కా టైమింగ్ అంటే టైమింగ్. 1 o'clock బ్రేక్ చెప్పారు, 2 o'clock ఆన్ సెట్ అని చెప్పారు, 2 o'clockకి నాకు ఆన్ సెట్ అని చెప్పారు, 2:15కి బాలకృష్ణ గారికి అని చెప్పారు. ఈ 15 minutesలో నా క్లోజ్ షాట్ ఒకటి ప్లాన్ చేశారు. సో నాకు 2 o'clock చెప్పారు, బాలకృష్ణ గారు 2:15 చెప్పారు. బాలకృష్ణ గారు వచ్చేసిన తర్వాత మా ఇద్దరు షాట్ ఉంటుంది. ఫస్ట్ నాది ఒక్కటిది సోలో. సో అప్పుడు బాలకృష్ణ గారు అవసరం లేదు కాబట్టి ఆయన 2:15 చెప్పారు. ఈ విషయం అతను మర్చిపోయాడు నాకు చెప్పడం, కో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాకు చెప్పడం మర్చిపోయాడు. 2 o'clock బాపు గారు సెట్లోకి వచ్చేసారు. సమీర్ గారిని పిలవండి అన్నారు. అక్కడికి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి నేను యూజువల్గా ఏం చేస్తారంటే 2:15 అన్నారు కదా, బాలకృష్ణ గారికి నాకు ఒకటే టైమింగ్ అనుకొని నేను విగ్ సెట్ చేస్తున్నారు. ఇంకా ఇది మైథలాజికల్ మేకప్ కదా, విగ్ సెట్ చేస్తున్నారు. నేను ఆర్నమెంట్స్ అన్నీ తీశాను భోజనం చేయడానికి. ఇప్పుడు ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ విషయం నాకు వీళ్ళందరూ పరిగెడుతున్నారు నా దగ్గరికి సెట్లోకి బాపు గారు వచ్చారు సార్. నాకు అదేంటి చెప్పలేదు కదా 2 o'clock సార్, ప్లీజ్ అలాగ మేనేజ్ చేయండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి 2:15 దగ్గరలో 2:15 అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బాలకృష్ణ గారు వచ్చారు. ఇంకా హీరో గారు వచ్చిన తర్వాత ఇంకా ఆపలేరు కదా, ఇప్పుడు నా క్లోజ్ పెట్టి ఆయన కూర్చోబెట్టి చేయలేరు కదా, కాబట్టి మా ఇద్దరు షాట్ మార్చేశారు. మా ఇద్దరిది పెట్టారు, నా క్లోజ్ షాట్ ఆగిపోయింది. అలా అది లాస్ట్, ఇంకా సాయంత్రం ప్యాకప్ అయ్యే ముందు ఆ షాట్ పెట్టారు. ఈ లోపల బాపు గారు నన్ను అలా తీసుకెళ్ళి, ఏమండి నమస్కారం అండి అది తర్వాత బాగా ఫుడ్ పెట్టి నాకు ఆయన తిట్టకుండా తిడతారనమాట. అసలు బాపు గారు అసలు ఒక్క మాట తిట్టరు, కానీ భయంకరంగా తిట్టేసినట్టు ఉంటుంది మనకి. అలా మాట్లాడతారు, చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. అది ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. సూపర్. సో నేను ఒక మాట విన్నాను, అది కరెక్టో కదా మీరే చెప్పాలి. చిరంజీవి గారు సమీర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఇది ముస్లిం మరి హిందూ ఇట్లా అడిగారా మిమ్మల్ని, నిజమేనా అది? అవునవును, జై చిరంజీవి ఆ టైంలో ఆయన అక్కడ పిలిచి, అంటే మామూలుగా బ్రేక్లో, అంటే మా ఇద్దరికి చిన్న షార్ట్ ఇది ఉందంటే బ్రేక్ ఉందంటే పిలిచారు. ఆయన పిలిచి, నువ్వేం సమీర్ అంటావు ఇదే, నేను అప్పుడే అయ్యప్ప మాల వేసుకున్నాను ముందు రోజే. నువ్వు మాలేసుకున్నావు, నువ్వు తెలుగు బాగా మాట్లాడతావు, ఏంటి ఇదే నాకు కన్ఫ్యూజన్ ఉంది. నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఎవరితో నేను పనిచేయలేను, మైండ్ సగం ఆక్యుపైడ్గా ఉంటున్నాను. అంటే అప్పుడు చెప్పాను, ఇలా మా ఫాదర్ ముస్లిం అండి, మా మదర్ బ్రాహ్మిన్ అండి, సో ఆ క్రాస్ బ్రీడ్ నేను కాబట్టి అలా వచ్చింది, ఆ పేరు అలా వచ్చింది. మొత్తం మీద నాకు రిలీజియన్ అంటే పెద్ద, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, నాకు ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. నేను ఇంకోటి కూడా విన్నాను. సో మీ మదర్ ఫాదర్ ఇట్లా మీరు చెప్పారు, బట్ మీ వైఫ్ మళ్ళీ బ్రాహ్మణ్ అండి కదా? అవును, మళ్ళీ ఎక్కడ ఇట్లా ఎలా రిలేషన్ ఇది? అంతే అలా అయింది మరి, గ్రహాలు అలా చేస్తే మరి మనం ఏం చేయాలి. సో మళ్ళీ మా వైఫ్ బ్రాహ్మణే. సో అందుకని నేను యాక్చువల్గా నా సమీర్ హసన్ అని నా పేరు ఉండేది, నేను దాన్ని వెంకట సమీర్గా మార్చుకున్నా.
బికాజ్ అంటే నాకు కొన్ని నేను ఫేస్ చేశాను. అవి అంటే రిలీజన్ పరంగా అని కాదు, కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అందువల్ల నేను ఏదో ఒకటి ఫాలో అయితే బెటర్ కదా అని చెప్పి నేను దానికోసం, నాట్ ఫర్ ద రిలీజన్, ఫర్ మై కిడ్స్, ఫర్ మై చిల్డ్రన్, వాళ్ళకి ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకుండా నేను ఐ టోటలీ కెప్ మై నేమ్ యాజ్ వెంకటేశం. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా నా పేరు మళ్ళీ క్యారీ అవుతుంది కదా వాళ్ళకి, ఇంటి పేరు. సో అది అందుకని. సో అంటే నేను ఇంకొకటి కూడా విన్నాను. సో లవ్ మ్యారేజ్ మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళది. సో హాసన్ అనేది మీకు ఇష్టం లేదు, మీ డాడీ మీద కోపంతోనే నాకు ఆ నేమ్ వద్దని చెప్పేసి. అలా అయితే సమీర్ కూడా మార్చేసుకునేవాడిని కదా. అలా ఏం కాదంటారా? పేరు నా మెయిన్ అదే కదా, అది కూడా మార్చేసుకునేవాడిని కదా. యాక్చువల్గా ఏంటంటే నాకు యాజ్ ఇందాక చెప్పినట్టు నాకు అది రిలీజియన్ ఫీలింగ్ లేవు, అది కంప్లీట్గా లేదు, చిన్నప్పటి నుంచి లేదు. బట్ ఏంటంటే ఒక దారిలో వెళ్తే వీళ్ళకి నెక్స్ట్ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్న ఒక పాయింట్ అంతే తప్పించి నాకు అదేమి ఇది కాదు. మా ఫాదర్ పెట్టిన పేరు అలా అయితే సమీర్ అని పెట్టుకోవద్దు, ఈ ఇండస్ట్రీలో కొంచెం కష్టం అవుతుంది, మార్చేసుకోమని చాలామంది నాకు స్టార్టింగ్లోనే గైడ్ చేశారు, కొంతమంది సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నాకు బాగా పాపులారిటీ వచ్చింది ఋతురాగాల్లో నా పేరు వంశీకృష్ణ. సో ఆ పేరు కంటిన్యూ చేసేసుకోమన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు ఈ వంశీకృష్ణ అనేది తెలుసు. అంటే బయట అది టెలికాస్ట్లో ఉన్నప్పుడు అందరూ నన్ను వంశీ అని పిలిచేవాళ్ళు. ఏ ఊరు వెళ్ళినా సరే, తిరుపతి వెళ్ళినా, ఎక్కడ షిరిడి ఎక్కడికి వెళ్ళినా జనాలు వంశీ అని పిలిచేవాళ్ళు. సో అది కంటిన్యూ చేసేసుకోవచ్చు కదా, నువ్వు అది పెట్టేసుకోవచ్చు కదా అని అనుకో. అంటే నేను ఒకటే, ఫాదర్ పెట్టిన పేరు ఎందుకు, ఐడెంటిటీ మార్చుకోవడం, పేరు మార్చుకోవడం ఎందుకు అనిపించింది నాకు. పేరు చూసి కాదు కదా ఇండస్ట్రీలో ఇది ఇచ్చేది అని చెప్పి. మేబీ అది కూడా బాగానే ఉండేదేమో, తెలీదు.